Hi everyone, welcome back to Vinusha Sweet Home. This is Usha. Welcome to another video. ఈ వీడియోలో నేను మీకు ఈజీగా మరియు టేస్టీగా వితౌట్ బాయిలింగ్ మనము క్యాబేజ్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. క్యాబేజ్ అంటే ఇష్టం లేకుండా ఉండే వాళ్ళు కూడా ఇలా చేసి తినేస్తారు. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే క్యాబేజ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 5 to 10 minutes సాల్ట్ వాటర్లో పెట్టేసుకోవాలి. తర్వాత మనము ప్యాన్ హీట్ చేసుకొని అందులోకి 2 tablespoons ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి నార్మల్ మనం రెగ్యులర్గా పోపు పెట్టుకుంటాం కదా, సో పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు ఇలాగనమాట. సో అవన్నీ వేసుకొని దాని తర్వాత మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయల్ని మనము కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ స్టిర్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు కొంచెం త్వరగా వేగడం కోసం అని చెప్పేసి నేను ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా చేయటం వల్ల మనకి స్వీట్నెస్ అనేది కూడా అవ్వకుండా ఉంటుంది. సో ఉల్లిపాయలు కొంచెం రంగు మారే వరకు మనము ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజ్ ముక్కల్ని, వాటిని యాడ్ చేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇక్కడ ఫుల్ ఉంది కదా, ఇది ఒక 2 minutesకి అంతా కూడా మంచిగా మగ్గిపోతుంది. సో మీకే తెలుస్తుంది, నేను ఇక్కడ వాటర్ అయితే అస్సలు యాడ్ చేయట్లేదు. యాక్చువల్లీ వాటర్లో బాయిల్ చేసి తర్వాత పోపు పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉంటారు. అలా చేయటం వల్ల మనకి న్యూట్రియంట్స్ అంతా వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే పించ్ ఆఫ్ టర్మరిక్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మనము మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. ఈ క్యాబేజ్ అనేది బాగా మగ్గుతుంది, ఇందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, సో అదే రిలీజ్ అయ్యి బాగా మగ్గుతుంది. మీకు చూపిస్తాను నేను ఇక్కడ. ఇలా చేయటం వల్ల మనము బాయిల్ చేసి పిండేయం కాబట్టి మనకి న్యూట్రియంట్స్ అనేవి ఎక్కడికి వెళ్ళకుండా మనకి ఇందులో ఉన్న పోషకాలన్నీ అందుతాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇంతవరకు ఫుల్గా ఉన్నవి మనము ఒక 5 minutes ఇలా వదిలేసేసరికి మూత పెట్టి అందులో ఉన్న వాటర్ అంతా చూసారు కదా, వాటర్ కంటెంట్ అంతా సెపరేట్ అయ్యి క్యాబేజ్ అనేది మగ్గుతుంది. సో ఈ వాటర్తోనే నేను బాగా కలిపేసుకొని ఒక 5 minutesకి అట్లా మనము మిక్స్ చేసుకుంటూ ఉంటే క్యాబేజ్ అనేది అడుగంటకుండా సరిపోతుంది, మనకి బాగా ఉడుకుతుంది. ఇన్ కేస్ మీకు ఈ వాటర్ కంటెంట్ ఎక్కువ లేదు, అడుగంటుతుంది అన్న సూచనలు ఏమన్నా ఉంటే మీరు మధ్యలో కొద్దిగా వాటర్ అట్లా స్ప్రింకిల్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, క్యాబేజ్ అయితే బాగా ఉడికిపోయింది. సో ఇందులోకి తాలింపులో వేసుకుంటారు కదా పప్పుల పొడి, సో అది వేసుకొని మిక్స్ చేసుకోవటమే. చాలా ఈజీగా సింపుల్గా అయితే దీన్ని చేసుకోవచ్చు వితౌట్ లూజింగ్ ఎనీ న్యూట్రియంట్స్ ఆఫ్ దిస్. ఇదండి ఇవాల్టి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోవడం, వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.